హలో, విన్నారు కదా మీరు అందరూ. అంటే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారా, ఏం చేస్తున్నారని అడుగుతుంది మా యోగి. ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ 5 o'clock లేచి ముగ్గు అయితే వేసేసానండి. బట్ ఇక్కడ ఏంటి అంటే ముందు ఫస్ట్ 15 days గీతల ముగ్గులు అయితే వేసాను. ఇంక ఇప్పటి నుంచి చుక్కల ముగ్గులు వేద్దాం కదా అని చుక్కల ముగ్గులు అయితే స్టార్ట్ చేశానండి. మనకి ఫోన్లో చూసేవి కొన్ని, మన ఓన్ క్రియేటివిటీ అయితే ఇలాంటివి బాగానే పెడతాము. సో మొత్తానికి అయితే పెద్ద ముగ్గులు వేయటం మొదలు పెట్టేశానండి. కానీ ఎప్పుడైతే ఫీవర్ వచ్చి సఫర్ అయిన దగ్గర నుంచి ముగ్గులు వేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇంకా ఈ ధనుర్మాసం ఎగ్జాక్ట్గా ఒక 10 days ఉంటుందేమో, ఇంకా వేయకపోతే ఎట్లా అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా మా యోగి అయితే వాళ్ళ అమ్మమ్మ చిన్న ముగ్గులు వేస్తుంటే నువ్వు ఎందుకు చిన్న ముగ్గులు వేస్తున్నావు, వాకిలికి నిండుగా ఉండట్లేదు, అందంగా ఉండట్లేదు అని చెప్పి దెబ్బలాటేస్తుంది. దానికోసమని మమ్మీ అయితే ఒక 2 days పెద్ద ముగ్గులు వేసేటప్పటికి మమ్మీకి మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా అందుకని నేనే నెమ్మదిగా వేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశానండి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత గొబ్బెమ్మలు చేయాలి కదా, అమ్మ అయితే ఆవు పేడ నానబెట్టేస్తుందండి. ఇంకా నేను వెళ్ళి గొబ్బెమ్మలు చేసేస్తాను. అయితే గొబ్బెమ్మల ఫొటోస్ కూడా యోగి పొద్దున్నే లేవక దిగట్లేదండి. ఇంకా లేచినా కూడా స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది హడావిడిగా. అందుకని గొబ్బెమ్మల ఫోటోలు అవి రావట్లేదు. ఇంకా నేను కూడా ఇంకా పెట్టేటప్పుడు అప్పుడు ఫొటోస్ అయితే తెలియదు, నేనైతే భావన పెట్టేసింది. ఇంక ఈరోజు మేమే పెట్టుకున్నాము. మీలో ఎంతమంది ఈ సంక్రాంతిని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పిండి వంటలు అవి వండుకోవడం మొదలు పెట్టేశారా? ఇంకా మేమైతే స్టార్ట్ చేయలేదండి. ఇంకా ఫస్ట్ అయితే హౌస్ క్లీనింగే ఒక 50% అయింది, ఇంకో 50% ఉంది. హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా మా యోగి అయితే అస్సలు గొబ్బెమ్మలు పెట్టడానికి రావట్లేదు, పొద్దున్నే కూడా లేవట్లేదు. ఏమనంటే నాకు జలుబు చేస్తుంది, మంచిగా ఉంటుందని చెప్పి తప్పించేసుకుంటుంది. మరి ఇంకేం చేస్తామండి, ఎవరో ఒకరు పెట్టాలి కదా. ఇంకా అలాగే మోస్ట్లీ అయితే నేనే పెట్టేస్తున్నాను. అలాగే నాకు కూడా ఓపిక లేని రోజున మమ్మీ అయితే గొబ్బెమ్మలు చేసి పెడుతోంది. సంది గొబ్బెమ్మలు పెట్టే వరకు కూడా మనం పెట్టుకుంటూనే ఉండాలి. ఇంకొక 1 weekలో సంది గొబ్బెమ్మలు అయితే పెట్టేసి భోగి రోజున కానీ సంక్రాంతి రోజున కానీ తొక్కుడు గొబ్బెమ్మలు అయితే పెట్టేస్తామండి. అయితే నేను చేసే గొబ్బెమ్మలు పిడకలు ఎలా కొడుతున్నాము, ఆ పిడకలు ఎండినాక ఎలా స్టోర్ చేస్తాము, అవి దేనికైతే మేము యూటిలైజ్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. ఇంకా మీరు కూడా సంక్రాంతి పండుగ ఎలా చేసేసుకుంటున్నారు? సైడ్ బార్డర్స్ కూడా మన క్రియేటివిటీనండి. మనం చూసింది ఒక 30% ఉంటే మన సొంత బ్రెయిన్తో ఒక 40-60% వరకు మేనేజ్ చేసి అలా క్రియేటివ్గా కనిపిస్తుంది. ఇంకా రేపటి నుంచి అయితే డైలీ మార్నింగ్ గోబెమ్మలో యోగితో పెట్టించి ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో ముగ్గు ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో ముగ్గు నచ్చితే వీడియోకి లైక్ చేసేసేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రేపటి నుంచి గొబ్బెమ్మలు పెట్ట వీడియోని లైక్ చేయండి. బాయ్.